ఇంధన ధరల పెంపును నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శాంతియుత ఆందోళనలు చేపట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ పిలుపునివ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్డీఓ, తహసీల్దార్లకు డిమాండ్ పత్రాలు అందిస్తున్నారు. అటు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టారు. ఎడ్ల బండిపై ద్విచక్ర వాహనాలు ఎక్కించి బండిని లాగుతూ నిరసన తెలిపారు. వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజల నడ్డి విరిచారని దేవినేని అవినాష్ ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలు ₹3 పెంచి దేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచారని మండిపడ్డారు. లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ ఏమైందంటూ ప్రశ్నించారు. డబ్బులు పొదుపుగా వాడండి, సైకిల్ తొక్కండి అని ఇప్పుడు షో చేస్తున్నారంటూ మండిపడ్డారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే విధంగా మోడీపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు వైసీపీ నేత దేవినేని అవినాష్. అటు గుంటూరులో పెరిగిన ఇంధన ధరలను నిరసిస్తూ శాంతియుత ఆందోళనలు చేపట్టారు వైసీపీ నేతలు. మాజీ మంత్రి అంబటి నేతృత్వంలో జరిగిన శాంతియుత ఆందోళనలో వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాల్లో కన్నా ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని మాజీ మంత్రి ఆరోపించారు. ఇదేనా సంపద సృష్టి, సుపరిపాలన అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో కమిషన్ల పాలన నడుస్తోందంటూ ఆరోపించారు. అధికారంలో లేనప్పుడు చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చినాక చెబుతున్న మాటలకు అసలు పొంతనే లేదని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ధరలు తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అటు పార్వతీపురం, మన్యం జిల్లా కురుపాంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. పెరిగిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సామాన్య ప్రజలపై ఇంధన ధరల భారం తీవ్రంగా పడుతోందని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎద్దుల బండిపై ప్రయాణిస్తూ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు పుష్పశ్రీవాణి. అటు కాకినాడ జిల్లాలో వైసీపీ నేతలు నిరసనలు చేపట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపణలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్లో మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం ర్యాలీగా ఎంఆర్ఓ ఆఫీస్కు చేరుకుని ఎంఆర్ఓకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వినతి పత్రం ఇచ్చారు. అటు శ్రీకాకుళం జిల్లాలోనూ రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా వైసీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. లావేరు మండల కేంద్రంలో ఎచ్చెర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులతో ధర్నా నిర్వహించారు. ధరల పెంపును నిరసిస్తూ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆటోకి తాడు కట్టి లాగుతూ ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రాన్ని ఇచ్చారు. Yeah.